హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణను 6వ రోజు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆదాయం మించి ఆస్తుల కేసులో ఇప్పటికే శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను కూడా నేడు విచారించే అవకాశం ఉంది. 2 ప్రముఖ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన బాలకృష్ణ కంపెనీలకు లబ్ధి చేకూర్చి వాటాలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రైట్, 6వ రోజు విచారణ కొనసాగుతోంది. మొత్తానికి కొన్ని కంపెనీలలో వాటికి లబ్ధి చేకూర్చి వాటిలో వాటాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించే విచారణ జరుగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. హెచ్ఎండిఏ విచారిస్తున్నారు. మొత్తానికి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇప్పటికే శివబాలకృష్ణ అరెస్ట్ అవడంతో ప్రస్తుతం గత 6 రోజుల నుంచి కూడా ఆయన అయితే విచారిస్తున్నారు. ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను కూడా ఈ రోజు అయితే ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. 2 ప్రముఖ కంపెనీల్లో కూడా బాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. కంపెనీలకు లబ్ధి చేకూర్చి అలాగే దాంట్లో వాటాలు తీసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి ఏదైతే హెచ్ఎండిఏలో ప్లానింగ్ విభాగంలో పనిచేసే సమయంలోని 2 ప్రముఖ కంపెనీల్లో అయితే ప్రస్తుతం పెట్టుబడి పెట్టినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అలాగే నిన్న రేరాలో కూడా ఏదైతే బాలకృష్ణ సంబంధించిన ఒక బీరువా బదులు కొట్టడం, అందులో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న క్రమంలో కూడా దీనికి సంబంధించి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళను కూడా ఈ రోజు విచారిస్తున్నారు. అలాగే కొన్ని కంపెనీలకి లబ్ధి చేకూర్చి అందులో వాటాలు తీసుకున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే ఈ కంపెనీలకి లబ్ధి చేకూర్చే సమయంలో కూడా ఏదైతే లంచం తీసుకోకుండా డైరెక్ట్ గా దాంట్లో వాటాలు తీసుకున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ప్రముఖంగా హెచ్ఎండిఏ బాలకృష్ణ సంబంధించి ఎక్కువ లంచాల్లో కూడా ఏదైతే నగదు రూపంలో కాకుండా వస్తువు రూపంలో అలాగే విల్లలో రూపంలో కూడా పొందినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం అతను బినామీలకు సంబంధించి అందరికి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఈ రోజు 6వ రోజు కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ తదనంతరం కూడా ఇంకా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.